అన్ని కులాల అభివృద్ధి జనసేన పార్టీతోటి సాధ్యమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముత్తా శశిధర్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు పార్టీ విద్యా విధానాలపై పార్టీ నాయకులు కార్యకర్తలతో చర్చించనున్నారు. ఇక జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం సమయంలో కొన్ని కులాలు వెనుకబడ్డాయని, ఆ కులాల అభివృద్ధికి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని సూచించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే వెనుకబడిన కులస్తుల వారిని కలిసి వారి సమస్యలు తెలుసుకొని పార్టీ అధినేతతో మాట్లాడడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కుమ్మర సాలివా సంఘం సెక్రటరీగా మా శశిబాబు గారు మా అనార్థ వర్గాలకు చేయూతనిస్తూ పవన్ కళ్యాణ్ గారిని మా 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 ఉన్న సమస్యలను శశి గారు ముందుకు తీసుకెళ్తూ పవన్ కళ్యాణ్ కలుపుతామన్నారు. ఆయనకు ధన్యవాదాలు. 43వ డివిజన్ కాకినాడ సిటీలో నిన్న ముత్తా శశిధర్ గారు కాకినాడ ప్రాంతంలో ఉన్న మా యొక్క దళిత సామాజిక వర్గాలు వెనకబడతానని అన్నింటినీ నిన్న అక్కడ జరుగుతున్న విషయాల్ని అన్ని వాళ్ళు చేసే పనిలో విధానాలను కానీ, అక్కడ దోబీ ఘాట్లు లేకపోవడం కానీ, అక్కడ నీళ్లు దొరకకపోవడం కానీ అన్ని చూసి నిన్న చలించి శశిబాబు గారు వచ్చి మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు శశిబాబు గారు నిన్న వచ్చి అందరి యొక్క సమస్యలను తెలుసుకొని అక్కడ మనుగడలు అవి చూసి మా అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి మా జరిగిన అన్యాయాలను కానీ, మాకు జరుగుతున్న ఓటర్లుగా చూస్తున్న పద్ధతులు ఇంకా తప్ప మాకు ఎక్కడ కూడా కాకినాడ సిటీలో మాకు ఏ విధమైన సహాయ సహకారాలు కూడా ఏమీ లేవు. కాబట్టి ఆ అన్నిటి విషయాలపైన నిన్న శశిధర్ గారు మాట్లాడి మా అందరికీ కూడా రజక సామాజిక వర్గానికి కూడా ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మిగతా అందరికీ కూడా న్యాయం చేస్తాను అన్న విధంగా మాకు శశిబాబు గారు హామీ ఇచ్చి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్తాను. దానికి మా రజక సామాజిక వర్గం మొత్తం కూడా శశిబాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేశాను. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు గత వారం కాకినాడలో 3 రోజులు సమీక్ష చేసిన సందర్భంగా ఆయన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దాని అనుగుణంగా జనసేన పార్టీ కాకినాడలో ఆ ప్రయాణం చేశాం. ఆయన ఒకటే చెప్పారు, సమాజం అంటే అన్ని కులాల యొక్క సమూహం. కాకినాడలోనే కాదు, రాష్ట్రంలో కూడా అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. వాళ్ళందరి యొక్క చేయూత ఇవ్వాల్సిన బాధ్యత ఒక రాజకీయ పార్టీది. కొన్ని కులాలకే గుర్తింపు జరుగుతుంది, మిగతా వాళ్ళు జరగట్లేదు. వాళ్ళందరినీ కూడా రాజకీయ శ్రమంతో తీసుకురావాలని చెప్పేసి వాళ్ళందరినీ పెద్దల్ని కలమని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆ నిర్ణయం గురించి కూడా నేను కాకినాడలో ఉన్న కుల వృత్తుల ద్వారా ఉన్న అన్ని కులాలని కలడం జరిగింది. కుమ్మరి, విశ్వకర్మ, రజక, మేధల సమాజాలతో కలడం జరిగింది. ఈవేళ బ్రాహ్మణులతో కూడా కలుసుకోవడం జరిగింది. ఈవేళ వెనకబడిన సమాజంలో ప్రవర్తన చేసుకుంటున్న వీళ్ళందరికీ కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు న్యాయం చేస్తానని చెప్పారు. ఇప్పటి వరకు ఏం చేశారు? ఈవేళ నేను విశ్వ బ్రాహ్మణ కులానికి చెందిన వాడిని. నా పేరు అంతా వీరభద్రరావు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రతి కులంకి కూడా, ప్రతి వర్గానికి కూడా న్యాయం చేసే విధంగా, అన్ని కులాలని కూడా కలుపుకునే విధంగా, వాళ్ళకి అభ్యున్నతి ఇచ్చేటువంటి విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. శ్రీ ముత్తా శశిధర్ గారి ఆధ్వర్యంలో ప్రతి కులాన్ని కూడా కలుపుకుంటూ వారి సమస్యలన్నీ కూడా తెలుసుకుంటూ ఈరోజు కాకినాడ పట్టణంలో ప్రతి ఏరియాకి కూడా వెళ్ళి వారి యొక్క సమస్యలు తెలుసుకొని దాన్ని సద్వినియోగపరిచే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కాకినాడ వచ్చారు. ఆయన వచ్చి ఎప్పుడో 2018లో ఇచ్చినటువంటి వాగ్దానానికి ఈ రోజున ఏదో గొప్ప పని చేసినట్టుగా 3000 రూపాయలు నేను పెన్షన్ ఇచ్చేస్తానని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన కులాలన్నీ కూడా ఏం చూస్తున్నారు అనేది మేము ఈరోజు జనసేన తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. కులం చూడడం, మతం చూడడం అని అన్నారు కదా, మరి అన్ని వర్గాలకి కూడా ఆయన ఏం న్యాయం చేశారు అనేది ఆయన గారడీ మాటలు ఇటువన్నీ కూడా జనాల్ని మోసం చేసే విధంగా, ప్రతి ఒక్కరిని ప్రత్యర్థుల్ని కిచ్చపరిచే విధంగా ఆయన మాటలు మాట్లాడడం తప్పితే జనాలకు ఉపయోగపడే పనులు ఏదీ చేయలేదు. జాబ్ క్యాలెండర్ లేదు, యువతకు భవిష్యత్తు లేదు, సరైన ఉపాధి అవకాశాలు లేవు, ఫ్యాక్టరీలు లేవు, ఏమీ లేవు. ఆయన ఏదో సాధించినట్టుగా ఈరోజు కాకినాడ మీటింగ్లో మాట్లాడడం చాలా చింతిస్తూ ఉన్నాం. ఈ యొక్క సందర్భంగా మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం.